సాధారణంగా సిటీల్లో నైట్ జర్నీ అంటే ఎలా ఉంటుందంటే కొన్ని ప్రాంతాల్లో కాస్త ఇబ్బందికరంగా, భయానకంగా ఉన్నప్పటికీ కూడా మరికొన్ని ప్రాంతాల్లో ఏంటంటే డబుల్ ద చార్జెస్ అనేవి ఆటో డ్రైవర్లు వసూలు చేస్తూ ఉంటారు. నైటు 10:30, 11 దాటితే చాలు పగలుపూట రూ. 50 ఉండే ప్రయాణానికి రాత్రిపూట 100, 150, 200 కూడా వసూలు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక వ్యక్తి బెంగుళూరులో తనకు జరిగినటువంటి ఒక సంఘటనని ఎక్స్ వేదికగా పంచుకోవటం జరిగింది. దీంట్లో భాగంగా వరుణ్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి బెంగుళూరులో ఒక ప్రాంతంలో చిక్కుకుపోవటం జరిగింది. అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా అక్కడ ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆటోలు ఎవరు కూడా రాము అని చెప్పటం, క్యాబ్లు బుక్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ క్యాబ్ డ్రైవర్లు కూడా రామని చెప్పటంతో అతను అక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాడంట. అక్కడ ఒక రోడ్డు పక్కన ఒక ఆటో ఆపి ఉండటం, ఆ ఆటోలో ఒక మహిళ డ్రైవర్ ఉండటం గమనించాడు. ఆమె దగ్గరకు వెళ్ళి, ఇది నా పరిస్థితి, నేను పలానా చోటికి వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తారా అని చెప్పి అడిగితే, లేదండి నా డ్యూటీ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళబోతున్నాను, ఏమనుకోకండి, వేరే ఆటో చూసుకోండి అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. దాంతో అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆమె అతన్ని మరలా వెనక్కి పిలిచి, రండి నేను డ్రాప్ చేస్తాను అని చెప్పిందంట. లేదమ్మా నేను వేరే చూసుకుంటాలే, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నా కూడా, లేదు లేదు నేను డ్రాప్ చేస్తాను, మీరు రండి అని చెప్పి అతన్ని తీసుకొచ్చి అక్కడికి తీసుకెళ్లి డ్రాప్ చేయడం జరిగిందంట. అయితే డ్రాప్ చేసిన తర్వాత ప్రైస్ ఉబర్, ఓలా ఇటువంటి యాప్ల్లో చూస్తే ఆ ప్రాంతానికి ఆ సమయంలో రూ. 300 ఛార్జ్ అవుతూ ఉంటుంది. అయితే ఆమె కేవలం రూ. 200 అడిగిందంట. లేదు మీరు చాలా తక్కువ అడుగుతున్నారు, తీసుకోండి, నేను 300 ఇస్తాను అంటే, లేదు నాకు 200 చాలు, నాకు ఎక్స్ట్రా ఏం అవసరం లేదని చెప్పి ఆమె చెప్పడం జరిగిందంట. అయినా సరే అతను వినకుండా, మీరు ఇంత రాత్రి సమయంలో నన్ను ఇంత దూరం తీసుకొచ్చి మీరు ఇంటికి వెళ్ళాల్సింది కూడా నా కోసం రావటం జరిగింది, ఖచ్చితంగా 300 తీసుకోవాల్సిందే అని చెప్పి ఆయన బలవంతంగా 300 ఇచ్చి పంపించడం జరిగిందంట. ఆ రోజు ఆ అర్ధరాత్రి పూట మహిళా డ్రైవర్ నా కోసం ఇంత దూరం వచ్చి మానవతా దృక్పథంతో నాకు సహాయం చేయకపోతే నేను ఇంకా ఇబ్బంది పడి ఉండేవాడిని అని చెప్పి అతను సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్కి నెటిజన్లు రకరకాలైనటువంటి విధంగా స్పందించడం జరిగింది. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ఇంకొందరు, ఇలాంటి మహిళా డ్రైవర్లు మనకి కావాలి అని మరికొందరు, ఇలా రకరకాలుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి.